ఎరా బాసు, బయోటిన్ అంటే తెలుసా? తెలీదా? విటమిన్ B7 రా బాబు. అది ఎందులో వస్తుంది తెలుసా? తెలీదు. నూడిల్స్ తెలుసా? ఫ్రైడ్ రైస్లో రైతా తెలుసు కదా. సో ఈరోజు బయోటిన్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో ఇది 2 పార్ట్లుగా ఉంటుంది అంటే ఈ వీడియో. ఫస్ట్ దాంట్లో బయోటిన్ ఎందుకు మన బాడీకి అవసరము అనేది చెప్తాను, ఎందుకంటే వీడియోలు బాగా పొడుగ్గా అయిపోతున్నాయని గోలెట్టేస్తున్నారు. సో బయోటిన్ అనేది విటమిన్ B7 అనమాట. దీనికి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. సో టాబ్లెట్స్ వల్ల బయోటిన్ ఒకటే వస్తుంది, బట్ నాన్ వెజ్లో ఎగ్స్, లివర్ నుంచి వస్తుంది బయోటిన్. సో ఈ బయోటిన్ అనేది మనకి స్కిన్కి, హెయిర్కి, ఇంకా నెయిల్స్, అమ్మాయిలు నెయిల్స్ మీకు బాగా ఇష్టం కదా. సో ఈ బయోటిన్ అనేది నెయిల్స్ హెల్తీగా ఉండడానికి, తర్వాత హెయిర్ హెల్తీగా ఉండడానికి, తర్వాత స్కిన్ హెల్తీగా ఉండడానికి బాగా పనికొస్తుంది అనమాట. ఈ బయోటిన్ B7 అనేది కెరటిన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట బాడీలో. ఉత్పత్తి అంటారు కదా, తయారు చేస్తుంది అనమాట అది తిన్న తర్వాత. ఇంకా ఇది ఫ్యాట్ లాస్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. మెటబాలిజం ని కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. చాలా మంది తెలియదు అనమాట విటమిన్ B7 అంటే ఏంటి, బయోటిన్ అంటే ఏంటి, ఏ ఫుడ్ లో ఉంటది అని తెలియక జుట్లు ఊడిపోతా ఉంటాయి, స్కిన్ పాడైపోతా ఉంటది. అవునవును, నేను కూడా నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తిన్నా కాదనట్లేదు. మీ వల్ల కంటెంట్ చేస్తున్నాను, మీ వల్ల నా హెల్త్ ఇంప్రూవ్ అయింది. సో నన్ను ఫాలో అయితే మీ హెల్త్ కూడా కొంచెం కాకపోయినా కొంచెం అన్నా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సుబ్బుగాని ఫాలో చేసుకోండి. బయోలో లింక్ ఉంది, యూట్యూబ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.